ఈ రెసిపీకి మనం ముందుగా ఎగ్స్ బాయిల్ చేసేసుకుంటామండి. తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకుని దాంట్లో చక్కగా నీట్గా కోట్ చేసుకుంటాం అనమాట. పసుపు ఎగ్స్ అంతా మంచిగా పట్టేలాగా కోట్ చేసుకున్నాక మనము ఇంకేదైతే కర్రీ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటామో మనం కోట్ చేసినటువంటి ఎగ్స్ వేసేసుకుని రెండు వైపులా మనకి ఒక లేయర్ ఫామ్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటామండి. తర్వాత వీటిని పక్క తీసేసుకుని దాంట్లో ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది వేసుకున్నామండి. రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటాస్ కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని కొత్తిమీర వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని అది మరుగుతూ ఉండగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ పీసెస్ని యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆ మసాలా పేస్ట్ అంతా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే ఎగ్స్ పట్టేలాగా కొత్తిమీర అంతా చల్లుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ మన దగ్గరికి అయ్యేలా ఉడికిన మన ఎగ్ మసాలా రెడీ అయిపోతుందండి సర్వ్ చేయడానికి.